హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే ఎగ్ రైస్. చూడండి ఎంత బాగుందో. చాలా ఈజీ, చాలా బాగుంటుంది. రైస్ కానీ మిగిలితే ఇలా చేసుకోవచ్చు. ఎగ్ రైస్ చూడండి ఎంత బాగుందో. మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా మనకు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇది ఎలా చేయాలన్నా రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీతో అయితే షేర్ చేస్తాను. ఎగ్ రైస్. ముందుగా ఎగ్ రైస్కి అన్నం ఈ విధంగా పొడి పొడిగా వండుకోవాలి. ఒక గ్లాసు రైస్ అయితే అన్నం వండుకున్నాను. నేను ఒక గ్లాసు రైస్ అన్నానికైతే 2 ఎగ్స్ని ఈ విధంగా ఉంచుకున్నాను. ఇందులోకి కావాల్సినవన్నీ చూపిస్తాను. ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, పెప్పర్ పౌడరు. ఇందులో కావాల్సిన మసాలాలన్నీ చూపిస్తాను. మన ఇంట్లో ఏ మసాలాలు ఉన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మటన్ మసాలా వేసుకుంటున్నాను నేను. చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ చూడండి మటన్ మసాలా పౌడర్ అనమాట. ఒకటి వచ్చేసి బిర్యానీ మసాలా అనమాట. అన్నీ ఇందులో వేసుకున్నాను. గరం మసాలా, కారము, పసుపు ఇవి అనమాట. ఇప్పుడైతే మనం ఎగ్ రైస్ చేసేసుకుందాం. వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకుందాము. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుందాము. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే అవసరం లేదు. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలి. చూడండి, జీలకర్ర ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకొని కొద్దిగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఇందులోకి 2 ఎగ్స్ని వేసేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఒక గ్లాస్ రైస్కి 2 ఎగ్స్ అయితే వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బాగా కొద్దిగా మనకి ఎక్కువ కలిపెట్టకూడదు ఫ్రెండ్స్. కలిపెట్టకుండా మనకి ఎక్కువ పెద్ద పెద్ద ముక్కలు రావాలంటే కొద్దిగా లైట్గా ఇలా ఉడికిన తర్వాత తిప్పుకోవాలి. ఇప్పుడు పైన కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. అంటే మనకి ఎగ్కి సరిపోయేటట్టు కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అప్పుడే మనకి స్మెల్ రాకుండా బాగుంటుంది. అటు ఇటు కొద్దిగా ఎక్కువ కలిపెడితే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. మనకు పెద్ద ముక్కలు కావాలంటే ఏ విధంగా కొద్దిగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, నెమ్మదిగా ఇలా తిప్పుకుంటే మనకి ఎగ్స్ పెద్ద సైజులో కనిపిస్తుంది. బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఎగ్ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో మసాలాలు మనం తీసుకున్నాం కదా, ఈ మసాలా పొళ్ళన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నాన్ని ఇందులో వేసేసుకోవాలి. అంతా వేసేసుకుందాము. అన్నం అంతా వేసేసి బాగా ఇలా తిప్పుకోవాలి కలిసే వరకు. కొద్దిగా తిప్పేసుకొని ఇప్పుడు మనం రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఎగ్స్లో కొంచెం వేసాం కదా, ఇప్పుడు రైస్కి సరిపడా వేసుకోవాలి. వేసుకొని బాగా మనకు ఉప్పు, ఈ మసాలా అంతా మనం వేసిందంతా రైస్కి పట్టే వరకు బాగా తిప్పుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. బాగా అంతా మనకు ఫ్రైడ్ రైస్ లాగా రావాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా బాగుంటుంది. ఇలా కనుక చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఫ్రైడ్ రైస్ కంటే అంత బాగుంటుంది. మనకి ఇంట్లో ఏ మసాలాలు ఉన్నా వేసుకొని చేసేసుకోవచ్చు. చాలా కమ్మగా బాగుంటుంది. బాగా మనకి మసాలా అంతా మనం వేసిన రైస్కి బాగా పట్టే వరకు బాగా చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఎగ్స్ పెద్ద పెద్దగా మనం చేసుకున్నాం కదా, ఎంత బాగుందో. అంతా కలిసే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, మసాలా ఉప్పు అంతా బాగా కలిసిపోయింది. ఒకవేళ మనకు ఉప్పు సాలకపోయినా వేసుకోవచ్చు. అంతా బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసేసుకుందాము. పుదీనా కూడా వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి అంతా బాగా మనకి కలిసే వరకు మంచి స్మెల్
రైస్కి పట్టే వరకు తిప్పేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి రైస్ని. ఈ విధంగా మనకు అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అప్పటికప్పటికే 10 మినిట్స్ కూడా పట్టదు చేసుకునేదానికి. అయిపోయింది. ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అన్ని మసాలా పొళ్ళు వేసాం కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఎంత బాగుందో. ఫ్రైడ్ రైస్ కంటే చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో ఉండే మసాలా పొళ్ళుతో ఈ విధంగా చేసేసుకోవచ్చు. అప్పటికప్పటికే చూడండి ఎంత బాగుందో. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడతారు ఈ విధంగా కనుక చేస్తే. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.